రీసెంట్‌గా ఒక పేషెంట్ వచ్చి, "మేడం ల్యాప్‌టాప్ అనేది ల్యాప్ పైన పెట్టుకోవడం ద్వారా స్పెర్మ్ డ్యామేజ్ ఉంటది కదా! నిజమేనా?" అని అడిగారు. ఈ విషయం తెలుసుకుందాం. దిస్ ఈస్ డాక్టర్ కావ్య, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. జనరల్లీ టెస్టిస్ అనేవి ఎనటామికల్‌గా తక్కువ హీట్ ఉండే ప్రొడక్షన్ ప్లేస్‌లో మాత్రమే డెవలప్‌మెంట్ అవుతాయన్నమాట. స్పెర్మ్స్ అనేవి ఎక్కడైతే బ్లడ్ వాస్కులారిటీ ఎక్కువ ఉంటుందో, టెంపరేచర్ తక్కువ ఉంటుందో అప్పుడే స్పెర్మటోజెనెసిస్ కూడా అవుతూ ఉంటుంది. ఓన్లీ ల్యాప్‌టాప్ అనేది ల్యాప్ మీద పెట్టుకోవడం ద్వారానే స్పెర్మ్ డ్యామేజ్ ఒక్కటే కాదు. ఎనీ మ్యాన్ ఎవరైతే హీట్ అట్మాస్ఫియర్‌లో వర్క్ చేస్తారో, అంటే ఫర్నేసెస్ దగ్గర వర్క్ చేస్తారు కొంతమంది, వెల్డింగ్, డ్రైవింగ్, కాన్స్టెంట్‌లీ డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న వాళ్ళు, అండ్ ఎవరైతే ఏంటంటే హీట్ అట్మాస్ఫియర్‌లో ఎక్కువ పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి శుక్ర కణాలు అనేవి తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ సెకండ్, ఈ శుక్ర కణం అనేది ఈవెన్ ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి ఎందుకు తగ్గడం మొదలుపెట్టిందంటే, దే ఆర్ ఇన్ లైక్ ఎయిర్ కండిషనింగ్ రూమ్స్‌లో ఉంటారు. ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. వాళ్ళకి ఎందుకు తగ్గుతుంది అంటే, దే ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు లాట్ ఆఫ్ స్ట్రెస్. అలాంగ్ విత్ స్ట్రెస్, ల్యాప్‌టాప్ అనేది ల్యాబ్ పెట్టుకోవడం ద్వారా కూడా స్పెర్మ్ అనేది తగ్గుతుంది. ఎనీ నార్మల్ అట్మాస్ఫియర్ ఎప్పుడైనా సరే మీరు ఇంటికొచ్చిన తర్వాత లైట్ అండర్‌వేర్ ఏసుకోవడం, హీట్ తక్కువ ఉన్న అట్మాస్ఫియర్‌లో ఉండడం ద్వారా స్పెర్మటోజెనెసిస్‌ని మళ్ళీ నార్మల్ పొజిషన్‌కి తీసుకురావచ్చు. ఇట్లాంటి చిన్న చిన్నవి అవాయిడ్ చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది.